హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ధర్మగిరికి పోయే దారి మధ్యలో మనకు అభయ ఆంజనేయ స్వామి ఉంటారు కదా, ఆయన దర్శించుకొని రిటర్న్లో మేము శిలాతోరణానికి అయితే వచ్చామండి. ఈ శిలాతోరణం గురించి మనకు అక్కడ చెప్పడానికి ఏ గైడ్స్ ఉండరు. సో దానికి ఏంట్రా అంటే మనకు అక్కడ 4 లాంగ్వేజెస్లో మనకు మెన్షన్ చేసుంటారు. ఆ శిలాతోరణం గురించి యొక్క విశిష్టత అంతా ఎట్లా ఏర్పడింది ఏంటి అనేదంతా అక్కడ మెన్షన్ చేస్తుంటారు. మనం హ్యాపీగా చదువుకోవచ్చు. సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోతాం, శిలాతోరణం లోపలికి. ఈ శిలాతోరణం అనేది 150 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడి ఉందంట అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మామూలుగా శిలాతోరణానికి హిస్టరీ ఏంటంటే, శ్రీనివాసుడు వైకుంఠం నుంచి మొదటి అడుగు శ్రీవారి పాదాల దగ్గర, 2వ అడుగు ఈ శిలాతోరణంలో, 3వ అడుగు గర్భగుడిలో వేశాడంట. సో ఆయన పాదం మోపింది ఈ శిలాతోరణం, అంటే 2వ అడుగుగా వేసిన అడుగే ఈ శిలాతోరణం. ఇది సహజ సిద్ధంగానే ఉంటుందండి. ఈ శిలాతోరణం అనేది ఎవరు సృష్టించింది కాదు. ఇలాంటి సహజ సిద్ధమైన శిలాతోరణాలు మనకు భారతదేశంలో ఒకటి ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకు అమెరికా, ఇంగ్లాండ్లో కూడా ఉంటుందంటండి. సో అక్కడ ఆ చెట్టు ఉంది, అది ఏం చెట్టో తెలీదు, ఆ ఫ్రూట్స్ ఏంటో కూడా తెలీదు, బాగా అనిపించింది. సో అందుకే తీసాను నేను దాన్ని. ఇది వచ్చి శ్రీవారి ఆలయానికి ఉత్తరం దిక్కున ఉంటుంది. మనకు తిరుమల నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది వచ్చి 8 మీటర్ల వెడల్పు ఉంటుంది, 3 మీటర్ల ఎత్తు ఉంటుందంట ఈ శిలాతోరణం. మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే అండి, డీప్గా అబ్జర్వ్ చేస్తే శంకు, చక్రము, అభయహస్తము, తర్వాత వచ్చి గజముఖ ఆకృతి, పాదాలు, ప్రతి ఒక్కటి అక్కడ కనిపిస్తాయండి. ఆయన దగ్గర మనము గాన తీక్షణంగా కానీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఒకప్పుడు లోపలికి పంపిస్తున్నారు, బట్ ఇప్పుడు అక్కడ ఒక కంచెలాగా కట్టేశారు. సో మనం లోపలికి వెళ్ళి చూసేదానికి అవ్వదు. సో ఇంకా ఇదంతా మంచిగా పార్క్ లాగా ఉంటుంది. హ్యాపీగా మనము ఆ శిలాతోరణాన్ని చూసి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇక్కడంతా కూడా మనం హ్యాపీగా కొంచెం సేద తీరచ్చు. మనకేంట్రా అంటే ఇక్కడ వ్యూ పాయింట్స్ కూడా మంచిగా ఉంటాయండి, చాలా బాగుంటాయి ఇక్కడ వ్యూ పాయింట్స్ కూడా. ఇక్కడ ఏంటంటే దానికి పక్కనే అనమాట, ఇది ఒక చిన్న జూ లాగా అనిపించింది నాకు. ఇక్కడ ఏమి ఉండవండి, జస్ట్ ఒక అడవి కోళ్ళలాగా ఉన్నాయి. తర్వాత దాని పక్కన కూడా కొన్ని పక్షులు ఉన్నాయి. మామూలుగా మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఏంట్రా అంటే నెమలి ఉండేది, బట్ ఇప్పుడు నెమలి అయితే లేదండి. ఇవేవో చిన్న చిన్న పక్షులు ఉన్నాయన్నమాట. అవి పావురాల పక్షులు, అది ఏదో సంథింగ్ ఉంటుంది, అందుకే అలా పెట్టారేమో అనిపించింది. సో ఇది కూడా కాసేపట్ల రిలాక్సేషన్గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, చాలా బాగుంటుంది లోపల. ఇక్కడ కూడా మనకు ఏంట్రా అంటే కొంచెము ఫోటో సెక్షన్ టైప్లో ఉంటుందండి. ఇక్కడ ఫొటోస్ కూడా చాలామంది తీసుకుంటున్నారు. ఈడ కూడా చాలా బాగా వస్తుంది, ఫొటోస్కి బాగా అనిపిస్తుంది ఇక్కడ. తర్వాత ఇంకా పైకి ఎక్కామంటే మనకు కొంచెం వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. దీనికి ఇంకా దాటుకొని అంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనకు చక్రతీర్థం కూడా వస్తుంది, బట్ మేము చక్రతీర్థం అంతా వెళ్ళలేదు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకనేసి మేము జస్ట్ ఈ శిలాతోరణం మాత్రమే చూసామన్నమాట. సో ఇక్కడ చూడండి, అక్కడ వ్యూ పాయింట్ చూపిస్తాను, చాలా బాగా ఉంది అక్కడ వ్యూ పాయింట్ లెఫ్ట్ సైడ్.
అక్కడ ఒక పుట్ట కూడా ఉంది చూడండి. ఆ పుట్ట మేము ఎప్పుడు వచ్చినా కూడా ఆ పుట్టని అయితే బాగా మెన్షన్ చేసుకుంటాం, అంటే గుర్తు చేసుకుంటాం ఆ పుట్టని. సో తర్వాత ఇటు సైడ్ కూడా మనకు ఈత పళ్ళు కూడా ఉన్నాయండి. నేను బాగా అబ్జర్వ్ చేశాను. కింద కొంచెం ఎల్లో ఫ్లేవర్ టైప్ ఉండే, అంటే అది మామూలుగా ఇండ్ల ముందు వేసుకుంటారా ఆ చెట్ట కాదా అని చూశాను. అక్కడ చూడండి, కొంచెం జూమ్ చేశాను, ఈత పండ్లు కూడా ఉండే, కాకపోతే చాలా పచ్చిగా ఉండే, ఇంకా మాగాలనుకుంటా. సో ఇంకా అవి అవి అలా తీసేసి ఇంకా కిందికైతే వచ్చేస్తున్నాను. ఇంకా ఇట్లా వచ్చిన తర్వాత మనకేంట్రా అంటే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ఒక అందమైన ఉద్యానవనం లాగా ఉంటుందండి. అక్కడైతే మహావిష్ణు దశావతార ప్రతిమలను కూడా పెట్టుండారు అక్కడ. మేమైతే చక్రతీర్థము అదంతా వెళ్ళలేదు, అంటే ఇంకా లోపలికి వెళ్తే మనకు చక్రతీర్థం ఉంటుంది. సో మేము అందుకని మాకు లేట్ అయిపోతుందని చెప్పేసి మేము అప్పటికే చీకటి అయిపోయింది, అందుకనేసి వచ్చేసాము. మనము శిలాతోరణం వెళ్తే చక్రతీర్థం చూసుకోవచ్చు, దాని తర్వాత దాని పక్కనే పాదాలు ఉంటాయి, స్వామివారి పాదాలు దర్శించుకోవచ్చు, అన్నీ చక్కగా చూసుకోవచ్చు. అంటే కొంచెం పొద్దుగా ఉన్నప్పుడే వెళ్తే బెటర్. మేము అభయ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వల్ల కొద్దిగా లేట్ అయింది, లేకపోతే కొంచెం కవర్ చేసుకోవచ్చు. ఇంకా బయట వచ్చేస్తున్నాము. తర్వాత ఇక్కడ అంతా మనకు తినుబండారాలు అవన్నీ ఉంటాయి, ఎవరైనా కావాలంటే కూడా హ్యాపీగా కొనుక్కోవచ్చు. నిజం అండి, అక్కడికి వస్తే నిజంగా ఆధ్యాత్మికత మామూలుగా ఉండదు. ఎక్కడ చూడు ఏ కొండకి వెళ్ళండి, అసలు అక్కడ ఆ 7 కొండల్లో ఏ కొండ దగ్గర దిగినా మనకు ఆయన పాటలు, ఆ యొక్క వైబ్స్ అనేది మనకు వస్తూనే ఉంటాయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా అది చూసుకొని మేము బయలుదేరేస్తున్నాం తిరుపతికి. ఇక్కడ చూపిస్తున్నాను కదా మనకు కనకాంబరం కలర్లో ఒక బిల్డింగ్, ఇది సామూహిక వివాహ వేదిక. సో సామూహికంగా పెళ్ళిళ్ళు చేస్తారు, తర్వాత ఇవి ఉంటాయి కదండి చెవులు కుట్టేది, అవంతా ఇక్కడే అనమాట తిరుమలలో. తిరుమల ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా అండి నిజంగా అందమైన ప్రకృతిని చూసుకుంటా, తర్వాత పొల్యూషన్ అనేది లేని గాలినైతే మనం పీల్చుకోవాలండి. ఎందుకంటే మనం ఎక్కడ చూడు పొల్యూషనే. ఇలాంటి చెట్లల్లో ఇలాంటి పుణ్యక్షేత్రాల గాలి పీల్చుకున్న మనకు ఆరోగ్యాలు వస్తాయి. సో ఎక్కడన్నా వెళ్తే మాత్రం నేను ఉండే ప్లేస్ విండో అయితే ఖచ్చితంగా ఓపెన్ చేస్తా అండి. శ్రీశైలం పోయినా, తిరుమల పోయినా, ఏదైనా ఏ దేవుడి కొండకు పోయినా నేనైతే ఇలా ఓపెన్ చేసేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క దేవుడి ఆలయం దగ్గర అందమైన పరిసర ప్రాంతాలు ఉంటాయి, లొకేషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ అయితే పొల్యూషన్ ఉండదు. సో అదొకటి అన్నమాట. ఈ కొండ ప్రాంతాలు దిగేటప్పుడు కూడా వ్యూస్ బాగుంటాయి చూడండి. మనం విజయవాడ ఇంకా తర్వాత తిరుమల ఇలాంటివి వెళ్ళినప్పుడు మనకు కొండ మీద నుంచి మొత్తం సిటీ వ్యూ భలే ఉంటుంది కదా, అది మాత్రం చాలా బాగుంటుందండి. ఏ ఊర్లన్నా అంటే ఏ పుణ్యక్షేత్రాల్లో అయినా కొండ మీద కొలువైన ఏ స్వామి దేవాలయంలో నుంచైనా ఆ ఊరి వ్యూ అనేది చాలా బాగుంటుంది. అంటే ఆ సిటీ వ్యూ అద్భుతంగా ఉంటుంది. నేను కూడా మీకైతే చూపిస్తాను మా తిరుపతి వ్యూ ఎలాగ ఉండేది కొండ మీద నుంచి అని. అప్పటికే జస్ట్ చీకటి పడుతుంది, దాదాపు ఒక 6 అవుతుంది అనుకుంటా ఐ థింక్. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఆ పైన కొండ నుంచి కింద వ్యూ పాయింట్ చూపిస్తాను, అద్భుతంగా ఉంటాయండి నిజంగా. ఆ ప్రకృతి ఆ వ్యూ పాయింట్స్ చూస్తే అస్సలు వెళ్ళబుద్దే కాదు కదండి మనకు. చూడండి ఎంత బాగుందంటే వ్యూ అద్భుతంగా ఉండే.
ఇది చూడండి, మాల్వాడి గుండం దగ్గర గరుత్మంతుడు ఎంత బాగున్నారంటే, మనకు ఘాట్ రోడ్ దిగుతాం కదండి, అప్పుడు తిరుమల దిగేటప్పుడు మనకు గరుత్మంతుడు కనిపిస్తాడు అక్కడ. మామూలుగా అటు సైడ్ నుంచి ఒక విఘ్నేశ్వరుడు, తర్వాత ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తాడు. బట్ మాకు అక్కడ వెహికల్స్ అడ్డం వచ్చా, లేకపోతే తీసుందుము. అటు పక్కకు వెళ్ళినాక కూడా ఆకారాలు కూడా ఉంటాయండి. నిజంగా కొండపైన ప్రతి ఒక్క ఆకారంలో ఒక స్వామి కొలువై ఉన్నాడండి. నిజంగా మనం కానీ బాగా తీక్షణంగా చూస్తే అక్కడ ప్రతి ఒక్క రాయిలో, ప్రతి ఒక్క శిలలో శిల్పం ఉంది అని చెప్పచ్చు, దేవుళ్ళ శిల్పాలు. సో దాని తర్వాత వచ్చేసి మేము ఇక్కడ కపిల్ తీర్థం వచ్చి ఆయనను దర్శించుకునేసామన్నమాట. కపిల్ తీర్థం ఆ రోజు ఆడికిర్తిగా అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి బాగా జరుగుతుంది. సో అందుకని తండ్రి కొడుకుల్ని ఇద్దరిని దర్శించుకున్నట్లు ఉంటుంది అన్నట్టు మేము దర్శించుకొని బయలుదేరేసామన్నమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్ అండి.